కడప గడపలో రెండో రోజు మహానాడు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఏపీ స్టేట్ స్పోక్ పర్సన్ బీటెక్ రవి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ జిల్లాలో మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? మహానాడు అందరూ అనుమానాలను పటాపంచలు చేస్తూ, అంటే మాకైతే లేదు కానీ అందరూ ఇది కడప జిల్లా కదా అక్కడెందుకు పెట్టుకున్నారు, అంటే వసతి కార్యక్రమాలు ఏమైనా ఇబ్బంది పడతారేమో, వాతావరణం ఏమైనా అనుకూలించదేమో, ఇలాంటివన్నీ సందేహాలు ఉన్నాయి. అలాంటివి ఏమి లేకుండా బ్రహ్మాండంగా మీరే చూస్తున్నారు. నిన్న ఈరోజు ఇంకా అద్భుతంగా కూడా రేపు చూడండి 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ కన్నీ విని ఎరగని రీతిలో ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న మహానాడులో ప్రత్యేకంగా యువతకి పెద్దపీట వేసే విధంగా తీర్మానాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కొత్తగా అధినాయకత్వం వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. గతంలో యువగలం పాదయాత్రలో కూడా చూసాం, నారా లోకేషే రానున్న రోజుల్లో మొత్తం లీడ్ చేసే విధంగా వెళ్తున్నారని చెప్తున్నారు. పార్టీలో సీనియర్లను తర్వాత యువతను కలుపుకొని పోయే విధంగా మంత్రివర్గం కూడా చూడండి, మీరు అలాగే చేశారు. యువకాలంలో ఏదైతే లోకేష్ బాబు గారు చెప్పారో యువతకు ప్రాధాన్యత ఇస్తామని టికెట్ల కేటాయింపులో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా మా లీడర్స్లో అందరి అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి కూడా చాలా బాగలేదు, దీన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఆయన ఆ పనులు అవన్నీ చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి పార్టీ నిర్మాణము కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా ఇదంతా చూసుకోవడం అనేది లోకేష్ బాబు గారికి బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుందని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కానీ జాతీయ అధ్యక్షుడైనా కానీ మేమందరం కూడా మనస్ఫూర్తిగా దాన్ని స్వాగతించేందుకు పార్టీ అంతా రెడీగా ఉంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చి వైఎస్ఆర్ కడపగా మార్చారు. అయితే ఎన్టీఆర్ జిల్లాను కూడా మార్చాలి అని చెప్పి వైసీపీ నుండి వస్తున్నటువంటి వాయిస్, మీరేమంటారు? అది మాకు తెలియదు కానీ ఇక్కడ మా ప్రాంతం వరకు కడప అనేది ఒక హిస్టారికల్ నేమ్, ఎప్పటి నుంచో మహానాడు జరిగే సమయంలోనే జిల్లా పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? ఇది ముందు నుంచి ప్రాసెస్లో ఉంది. నిన్న జీవో వచ్చింది, దేవుని గడప అనేది కడప, తిరుపతికి పోయేటప్పుడు ఒక గడప లాంటిది అనేది కడప. ఇది హిస్టారికల్ నేమ్, ఎప్పటి నుంచో దీనికి బ్రిటిష్ కాలంలో కూడా కర్నూలు జిల్లాలో ఉండే కొన్ని ప్రాంతాలు కలిపి కూడా కడప ఆధీనంలో ఉండి కడప కలెక్టర్గా కూడా ఉండి చాలా హిస్టారికల్ నేమ్. దాన్ని మీరు వచ్చి వైఎస్ఆర్ జిల్లాగా, అంటే కడప తీసేసి పెట్టడం ఎవరికి నచ్చలే. వైఎస్ఆర్ కడప జిల్లా అనండి ఇప్పుడు, దానికి అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ను కంప్లీట్గా తీసేసి కడపను మీరు ఉత్త వైఎస్ఆర్ జిల్లాగా అనేది ప్రజలకు మా కడపకు ఉండే చారిత్రాత్మకమైన ఆ పేరు పోతా ఉంది. మేము ఎప్పుడు బయటికి పోతే కూడా కడప వాసులం అని చెప్పుకోవాలి, కానీ మేము వైఎస్ఆర్ జిల్లా అని చెప్పుకునేదానికి మాకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది ఏం పెద్ద కాదు, ఆ ఎన్టీఆర్ జిల్లా అనేది సారు వాళ్ళు చూసుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ రెడ్ బుక్లో కొన్ని నేమ్స్ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న వారికి గతంలో నేమ్స్ ఉన్నాయి, కొందరికి మాత్రమే వారి మీద చర్యలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మహానాడు జరిగి అనంతరం తర్వాత ఏదైనా చర్యలు తీసుకునే ఛాన్స్? రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి, వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ ఊరికే బయట ప్రచారం తప్ప ఏం లేవు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు గతంలో ఏం తప్పులు చేశారు. ఉదాహరణకు వంశీనే తీసుకోండి, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందా లేదా, అతను దొంగ ఇళ్ల పట్టాలు చేసినాడా లేదా, ఆ తర్వాత వాళ్ళు ఎవరినో కిడ్నాప్ చేసి అవన్నీ చేసినాడా లేదా, అవన్నీ చేసినాడు కాబట్టి అతను లోపల ఉన్నాడు. 1 by 1 బెయిల్ కూడా వస్తుంది, ఇంకా కూడా అంతేగాని అది కక్ష సాధింపు కాదు, అతను చేసిన తప్పులు అంతే. అట్లా ఎవరు చేసిన తప్పులకు వాళ్ళ మీద చట్ట ప్రకారం రొటీన్ ప్రొసీజర్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్ను టార్గెట్ చేసి నిన్నే లోపల నిన్నే అనేది లేదు, అది మన తెలుగుదేశం పార్టీ సాంప్రదాయమే కాదు. అలాంటి సాంప్రదాయమే ఉండి చంద్రబాబు నాయుడు గారు కన్నా నాకు పవర్ ఇస్తే వైఎస్ కుటుంబంలో ఎవరు కూడా మిగలరు. అలాంటి సాంప్రదాయం లేదు, అలాంటి వాటికి ఆయన ఒప్పుకోడు కూడా. అయితే ఎలా ఉందంటారు? అంటే ఎన్నికలు జరిగిన తర్వాత మీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది? పులివెందుల కాన్స్టిట్యున్సీలో కొన్ని అత్యవసరమైనవి చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మహానాడు ద్వారా తీర్మానాల ద్వారా పంపించాము. అవన్నీ కన్నా చేసుకోగలిగి రాబోయే స్థానిక సంస్థలు ఇలాంటి వాటిల్లో కూడా సక్సెస్ అయ్యి అప్పుడు ప్రజల దగ్గరికి పోతే మాకు ఏదన్నా మంచి ఫలితం వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. దానికి ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో రొటీన్గా పులివెందులు అంటానే జగన్మోహన్ రెడ్డి అనేది కాకుండా బీటెక్ రవి గారి దగ్గరికి పోతే కూడా పనులు అవుతాయి. బీటెక్ రవి కూడా ప్రజలతో పనులు చేయించడానికి రెడీగా ఉన్నాడని
ఇప్పుడు ఆ వాతావరణం వచ్చింది కాబట్టి సక్సెస్ అవుతామని. 5 సంవత్సరాలు బీటెక్ రవికి కూడా చాలా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేశారు. బీటెక్ రవికి కూడా ఏదైనా రెడ్ బుక్ అలాంటిది ఏదైనా ఉందంటారా? మాకు అలాంటివి ఏమి లేవు, అవసరం కూడా మాకు లేదు. రైట్ మా అయితే చూస్తున్నాం కదా, ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కడప అనేది ఒక రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పేరే కాదు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముందుకెళ్తాము. యువతరం ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో యువతరానికి పెద్దపీట వేసేలాగా టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్తున్నటువంటి